అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. ఊహించనటువంటి లాభాలు వీరికి రాబోతున్నాయా? అలాగే కోరుకున్న వాళ్ళు వీళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారా? ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే సర్వం కోల్పోతారు. ఏంటి ఆ విషయం అన్నది తెలుసుకోండి. అలాగే ఈ వీడియో చూడకపోతే పూర్తిగా మీకే నష్టం. తులారాశి వారి యొక్క అదృష్ట ప్రభావం ఎలా మారబోతోంది, వాళ్ళు అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తారా అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోర గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. తులారాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. తులారాశి వారికి చాలా ఏళ్ళుగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ, ఆర్థికంగా వెనుకబడిపోతూ, అప్పులు పాలవుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తులారాశిలో చాలామంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం వెనకబడిపోతూనే ఉన్నారు. ఇంకా అప్పులు పాలైపోతూ, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో అనుకూలత లేక అనేక రంగాల్లో వీరు దెబ్బతింటూ వస్తున్నారు. మరి అలాంటి వారికి వారు ఊహించినటువంటిగా ధనలాభాలు చేకూరుకునేటువంటి అవకాశం కనబడుతోంది. విపరీతమైనటువంటి ధనలాభం కలిగి వీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలలో చక్కగా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడి ప్రతి దాంట్లో రెండింతల లాభం పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగాలలో స్థానబలాలు మారి మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా వీరు ప్రతి పనిలో పెట్టిన ప్రతి వ్యాపారంలో 2-3 ఇంతల లాభం చూడడం ద్వారా వీరు ఊహించినటువంటి లాభాలని వీరు చూసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఆర్థికంగా చాలా దృఢంగా బలంగా ఎదిగి ఒక స్థాయికి చేరుకునే అవకాశం రాబోతుంది. కోరుకున్న వాళ్ళు వీళ్ళకి దూరం అవుతూ ఉంటారు. తులారాశి వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం, లేదా వేరొకరిని పెళ్లి చేసుకోవటం, లేదు ప్రేమిస్తూ సడన్గా వీరి నుంచి దూరం అయిపోవడం లాంటివి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు వీళ్ళ ప్రేమలో ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, కొన్ని గ్రహదోష ప్రభావాలు వీళ్ళని వెంటాడుతూ రావడం వల్ల వీరు కోరుకున్న పనులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి వారికి ఒక మంచి స్థాయి విజయం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు వీరికి దక్కి వీరితో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు, మీకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ జాతకంలోకి రాబోతున్నారు. అలాగే గుప్త నిధుల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి గుప్త నిధులు కూడా దొరికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గుప్త నిధుల సమస్యల కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ముఖ్యంగా చెప్పుకోవడం, తులారాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే సర్వం కోల్పోతారు. ప్రతి మనిషి చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తారు. అలా స్థాయికి వచ్చినటువంటి వారిని తమ శత్రువులు, తమ మిత్రులు ఎలాగైనా సరే ఈర్ష్యాభావంతో ఎలాగైనా పడగొట్టాలన్న ఒక ఏడుపుతో వీరి మీద కొన్ని ఇబ్బందులు చేస్తూ ఉంటారు. వీళ్ళ శత్రువులతో కలిసిపోవటం, అలాగే మీ యొక్క రహస్యాలను ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం లాంటివి చేసి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు చెప్తాను. ఆర్థికమైనటువంటి జాగ్రత్త. ధనం అనేది మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ చేయబదులుగా కానీ, అప్పుగా కానీ ఇవ్వకండి. మీరు ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడం, లేదా బంగారం కానీ ఇంకేదైనా పెట్టుబడులు పెట్టేయండి తప్ప ఇంట్లో క్యాష్ అనేది ఉంచుకొని ఉంది కదా అని మీ స్నేహితులు, బంధువులకు ఇచ్చినట్లయితే ఆ డబ్బు అనేది తిరిగి రాదు. మీరు కష్టపడి ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకున్నారు అంటే ఆ సంపాదించుకున్నటువంటి డబ్బు చాలా రకాలుగా వీళ్ళకి ఇచ్చేయడం వల్ల మీరు కష్టపడి వాళ్ళ చేతిలో పెట్టడం ద్వారా వాళ్ళకి లాభం చేకూరుకుంటుంది. కానీ వారు మీకు ఆ డబ్బు ఇవ్వక మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి చాలా బాధిస్తారు. అలాగే మధ్యత్వం, ఏదైనా సమస్యలో మధ్యత్వం అన్నది చేయకండి. ఇంకొంతమంది బ్యాంకు లోన్లు కానీ ఇంకేదైనా ఇతర లోన్లు కానీ ఆ లోన్ తీసుకునే ముందు మిమ్మల్ని షూరిటీ సంతకం పెట్టించుకుంటారు. ఇలాంటి షూరిటీ సంతకాలు పెట్టడం ద్వారా మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి షూరిటీ సంతకాలు పెట్టకండి. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఆశ చూపించినా, బలవంతంగా చీటీలు వేయించినా కూడా అలాంటి చీటీల జోలికి వెళ్ళకండి. ఈ 3 తప్పులు కనుక మీరు చేయకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అదృష్ట జాతకం చాలా దివ్యంగా మారి ఒక స్థాయికి తీసుకెళ్తుంది. చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఉంటారు. ఆర్థికంగా ఒక మంచి స్థాయిగా ఉంటారు. ఈ రోజుల్లో ఏ మనిషిని నమ్మి రూపాయి కూడా అప్పు ఇవ్వకూడదు. కాబట్టి ఏ మనిషిని నమ్మి జామీన్లు కూడా ఇవ్వకూడదు.
మీకు అలాంటి అవసరం రాకుండా ఉండాలి అంటే మీరు కష్టపడి సంపాదించుకుంటే మంచి స్థాయికి వస్తారు. మా వీడియోకి లైక్ చేయండి.